హలో అందరికీ, అందరూ ఏం చేస్తున్నారు? మీ భీమవరం అమ్మాయి వచ్చేసింది. సో ఈరోజు ఏంటంటే బయట నేను కాలేజ్ నుంచి వచ్చేటప్పటికి క్లైమేట్ చాలా కూల్గా ఉంది. సో చాలా చల్లగా గాలి వేస్తూ క్లౌడ్స్ అవి వచ్చేసి చాలా బాగుంది. సో అందుకని వేడివేడిగా ఏమన్నా చేద్దామని చెప్పి సేమియా కీర్ చేద్దామని ప్రాసెస్ స్టార్ట్ చేశాను. సో దాంట్లోకి పంచదార, డ్రై ఫ్రూట్స్ ఇంట్లో ఉన్నాయి మట్టుకి తీసుకున్నా. కాజు, బాదం, పంకిన్ సీడ్స్, నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ అయితే ఉన్నాయి, అవి తీసుకున్నాను. నెక్స్ట్ గీ, నెక్స్ట్ సన్నని సేమియా ఉంటాయి కదా, సో సన్న సేమియా అన్నమాటగా సేవియా అంటారు. సో ఇది తీసుకున్నా. నెక్స్ట్ పాలు ఆల్రెడీ బాయిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేస్తున్నాం. చాలా సింపుల్ ప్రాసెసే, మనకి ఒక 15 మినిట్స్లో అయిపోతుంది. సో స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ తీసుకున్నాం. సో ఇందులోకి నెయ్యి వేసుకుందాం కొంచెం. సో ఎంత కావాలి అన్నది చూసుకుని వేసుకుందాం. సో కొంచెం అయితే సరిపోతుంది. ఎక్కువ నెయ్యి ఇష్టం అన్న వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. సో కొంచెం నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత చూసారా, క్లైమేట్ చల్లగా గాలేస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, సో ఈ డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నా. కొంచెం దోరగా వేగనివ్వాలి, అంటే రెడ్ లైట్ బ్రౌనిష్ కలర్ కొంచెం లేట్లో వేయించుకుంటే బాగుంటాయి డ్రై ఫ్రూట్స్. సో వేగుతూ ఉన్నాయి. ఓకే, డ్రై ఫ్రూట్స్ అనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. సో తీసేసుకుందాం. దీంట్లోనే సేమియా తీసుకున్నాం. సేమియా, సో సన్నటి సేమియా అన్నమాట. కొంచెం లైట్ బ్రౌన్గా వేగాలి. ఆల్రెడీ పాలు నేను కాస్తున్నా, మరిగిపోయినాయి. సో స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చాలా ఈజీగా అయిపోతుంది. పాలు కొంచెం మరిగిన తర్వాత మరిగిన పాలు ఉంటే కనుక మనకి చాలా ఈజీగా అయిపోతుంది. ఒక 10 మినిట్స్ పడుతుంది అంతే, ఫాస్ట్గానే చేసేసుకోవచ్చు. ఈ సేమియా అనేవి నేను హైదరాబాద్ వెళ్ళాను రీసెంట్గా, అప్పుడు తీసుకొచ్చాను అన్నమాటగా. బాగుంటుంది అన్నారు. ఇది వరకు కూడా వెళ్ళాను. లాస్ట్ ఇయర్ వెళ్ళాను మే నెలలో హాలిడేస్కి, అప్పుడు తెచ్చా. బాగున్నాయని నెక్స్ట్ మళ్ళీ వెళ్ళాము అన్నమాట. అప్పుడు తెచ్చాను. 3 టైమ్స్ చేశాను. ఇది 4th టైం అన్నమాటగా. ఒక్కసారి అయితే ఎండి ఖర్జూరంతో చేశాను అన్నమాటగా. సో ఎండి ఖర్జూరం నానబెట్టేసి కొంచెం నానిన తర్వాత, ఎండి ఖర్జూరం అయినా పర్లేదు, లేకపోతే నార్మల్ ఖర్జూరం డేట్స్ అయినా పర్లేదు, కొంచెం అదేమి కాదు. ఎండు ఖర్జూరం అయితే మనం నానబెట్టుకుని
కొంతసేపు వాటర్లో దాన్ని మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ వేసినా పర్లేదు, లేకపోతే బాయిల్ అవుతాయి కదా మిల్క్, కొంచెం బాయిల్ అయిన తర్వాత నానిని కొంచెం పీసెస్ కింద వేసుకున్నా పర్లేదు అన్నమాట. సో ఇది సేమియా కొంచెం వేసుకుంటే చాలు, చాలా థిక్ కన్సిస్టెన్సీ అయిపోద్ది. ఫస్ట్ టైం చేసినప్పుడు నేను చాలా థిక్ అయితే అయిపోయిందంటే ఎక్కువ వేస్తాను తెలియక. సో కొంచెం వేసుకుంటే ఈ సేమియా మనకి 1 లీటర్ దాకా పడుతుంది మిల్క్. సో కొంచెం వేసుకుంటే చాలా మనకి కీర్ వస్తుంది అన్నమాట. సో బాగా ఎక్కువ సేమియా కావాలనుకున్న వారికి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కాకపోతే కన్సిస్టెన్సీ అనేది థిక్గా అయిపోతుంది మిల్క్ అనేది. సో మనం ఇలా వేసుకుంటే సరిపోతుంది. సో చూడండి, బ్రౌనిష్ కలర్, లైట్ బ్రౌనిష్ కలర్ రావాలి మనకి, కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వస్తే ఇప్పుడు బాగుంటుంది అన్నమాట సేమియా టేస్ట్ కూడా. సో నేను కొంచెమే చేస్తున్నా, అందుకే కొంచెం తీసుకున్నా, కొంచెం సరిపోతుందని. సో ఇలా తిప్పుకుంటూ ఉండాలి మీరు, ఎందుకంటే ఇది చాలా సన్నగా ఉంటుంది కదా, ఊరికినే మాడిపోతుంది. సో ఎందుకంటే ఇంకో సేమియా ఉంటుంది, అదైతే కొంచెం మనకి లావుగా ఉంటుంది, ఇదైతే చాలా థిన్గా ఉంటుంది అన్నమాట, చాలా సన్నగా. సో అందుకు మాడిపోతుంది. ఆల్రెడీ చూసారా బ్రౌనిష్ కలర్ వచ్చేసింది. సో మనం కొంచెం చూసుకుంటూ ఉండాలి, అందుకే బ్రౌనిష్ కలర్ వచ్చేసినట్టు మాడిపోయినట్టే. సిమ్లో పెట్టుకుని కొంచెం హైలో ఫస్ట్ 2 మినిట్స్ పెట్టిన తర్వాత ఇంకా సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా సగ్గుబియ్యం ఏం వేయవసరం లేదు దీంట్లో, వేస్తే చాలు. ఇప్పుడు కాచుకున్నాం కదా మిల్క్, ఆల్రెడీ బాయిల్డ్ మిల్క్ ఇందాక బాయిల్ చేస్తున్నాను నేను చూపించాను కదా, సో అది వేసుకోవాలి. చాలా వస్తుంది, సో వేసేసుకోవాలి అంతే. వేసుకొని కొంచెం దీంట్లో ఇలా ఉండాలి. సో కొంచెమే వేసాను నేను, ఎందుకంటే ఎక్కువ వేస్తే బాగా థిక్గా వచ్చేస్తుంది, థిక్ కన్సిస్టెన్సీ అయిపోయి మనకి ఇంకా నార్మల్గా సేమియా కీర్ కింద ఉండట్లేదు, పరమాన్నం అంటాం కదా అలా అయిపోతుంది. సో కీర్ కన్సిస్టెన్సీ అన్నమాట ఇది. సో ఇప్పుడు చూసారు కదా కీర్ కన్సిస్టెన్సీ అయితే ఇలా రావాలి మనకి. సో ఇది ఈజీ సింపుల్ కీర్ అన్నమాట, ఏమీ మిల్క్ క్రీమ్ మిల్క్ మేడ్ ఏం వాడట్లా, జస్ట్ ఇలా చేస్తాం. మీకు ఇంకా కావాలంటే న్యాచురల్ షుగర్ యూజ్ చేయం అనుకుంటే కనుక జస్ట్ మీరు ఖర్జూరం డేట్స్ తోటి చేసుకోవచ్చు, రా అండ్ డ్రై, లేదా కొంచెం నార్మల్ డేట్స్తో కానీ లేకపోతే ఎండి ఖర్జూరంతో కానీ చేసుకోవచ్చు అన్నమాట. సో అది ఇప్పుడు ఇంకా షుగర్ వేయాలి. సో ఎవరి టేస్ట్ అలా, షుగర్ అంటే మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు, దానికి పర్సన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది కదా. కొంతమంది బాగా ఎక్కువ షుగర్ తింటారు, కొంతమంది బాగా తక్కువ తింటారు. సో బేస్డ్ ఆన్ పర్సన్ కాబట్టి సో మనకు నచ్చింది వేసుకోవచ్చు. సో దీన్ని బాగా కూడా మనం ఎక్కువ కూడా మనం దీన్ని కుక్ చేయవసరంలా, ఎందుకంటే సేమియా ఈజీగా మనకి కుక్ అయిపోతుంది, చాలా థిన్గా ఉంటుంది కాబట్టి ఈజీగా కుక్ అయిపోతుంది. నెక్స్ట్ మనం రోస్ట్ చేసుకున్న గీలో రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఆనియన్స్ కలిపేసుకుందాం. సో చూసారా, సో మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు, ఏం కాదు. లాస్ట్ అండ్ ఫైనల్ ఘీ, 1 స్పూన్ ఆఫ్ ఘీ వేసుకుందాం. సో ఇట్ విల్ గివ్ టేస్ట్ టు కీర్. ఎక్కువ కీర్లో నెయ్యి
డ్రై ఫ్రూట్స్ ఉంటే టేస్ట్ ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. ఇట్ విల్ గివ్స్ ది టేస్ట్ టు ఘీ. సో అయిపోయింది, ఫినిష్ కంప్లీటెడ్. సో ఇప్పుడు టేస్టింగ్ టైం అనమాట. చూసారా ఫస్ట్ మిల్క్ ఎలా ఉంది, ఇప్పుడు చిక్కబడిపోయింది. సో అందుకని మనం చూద్దాం. స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకుందాం. సో ఇలా అయితే తీసేసుకుందాం. ఓకే, నేను యాక్చువల్గా డ్రై ఫ్రూట్స్ అండ్ ఘీ ఎక్కువ తింటాను అన్నమాట. నెయ్యి డ్రై ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. సో ఘీ కూడా కొంచెం పైన వేసుకుంటే మనకి చాలా టేస్ట్ వస్తుంది. సో ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఈజీగా అయిపోతుంది, మీకు 10 minutes అయిపోయే రెసిపీ ఇది. సో ట్రై చేసి కామెంట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ ట్రై చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ so much. Until then, signing off. MBH Lifebook signing off. Bye bye.